వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయినటువంటి వ్యక్తి, ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడి ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా ముందున్న వ్యక్తి, ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి తీసుకురావాలి. బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, కుల మతాలకు అతీతంగా ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి మనిషి ఆయనే యడ్మ కృష్ణారెడ్డి గారు. మాజీ ఎమ్మెల్యే గారు, కీర్తిశేషులు యడ్మ కృష్ణారెడ్డి గారి 6వ వర్ధంతి సందర్భంగా వైఆర్ఎం కాంప్లెక్స్ లో ఈరోజు ఆయన వర్ధంతి సభ చాలా ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఆయనతో కలిసి నడిచిన వాళ్ళు, ఆయనతో కలిసి పోరాడిన వాళ్ళు, ఆయనతో కలిసి అడుగు వేసుకుంటూ ఎన్నో సమస్యల మీద ఆనాడు తీసుకున్నటువంటి కళల సహకారం చేసినటువంటి వ్యక్తులు వెన్నంటూ ఉన్న వాళ్ళు, ఈ రోజు ఆయన గతం గురించి చెప్పుకున్న వాళ్ళు ఈ రోజు వర్ధంతి సభలో ఆయన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. యడ్మ కృష్ణారెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ రాడు. ప్రతినిత్యం ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి, ప్రతినిత్యం ప్రజల కోసం పోరాడాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ రారు. ఆ ఆలోచన కూడా ఎవరికి చెయ్యరు కూడా. ప్రతి విషయంలో, ప్రతి ఆలోచన విధానంలో పేద ప్రజల కోసం ప్రతి క్షణం పరితపించే వ్యక్తి, ఆ నాయకుడి కోసం ఈరోజు పెద్ద ఎత్తున కూడా వర్ధంతి సభలో ఆయన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. 6వ వర్ధంతి సభలో ఆయన గురించి, ఆయన చేసినటువంటి పనుల గురించి, ఆయనతో ఆ రోజు ఆయన చేసుకున్నటువంటి ఆలోచనలు ఈ రోజు గుర్తు చేసుకున్నారు. కీర్తిశేషులు యడ్మ కృష్ణారెడ్డి గారితో పాలు పంచుకున్నటువంటి వాళ్ళ అనుచరుల ఆలోచన విధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాంతంలో ఉన్న అనేక సమస్యలకు మార్గం చూపెట్టినటువంటి వ్యక్తి పెద్దలు కృష్ణారెడ్డి గారు. ఇష్టమైన ఏ పనైనా, ముఖ్యంగా చదువు ఇష్టంతో చేయాలి. మీరు ఇంటికి పోయినప్పుడు కూడా ఇంట్లో మేము చదువుకుంటున్నాం అనేది చూపెట్టదు. ఇంట్లో అమ్మకు, నాయనకు చాలామంది చేస్తారు, పొలానికి పోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సెల్లులలో పోతే ఉట్టిగా ఏముండరు, రొట్టెలు చేయడమో లేకపోతే నీళ్ళు తేవడమో. అంటే ఇప్పుడు నీళ్ళు తెచ్చే పరిస్థితి లేదు, తండాలలో డైరెక్ట్ వస్తున్నాయి. ఇంతకుముందు చెప్తున్నా. కాబట్టి మీరందరూ చాలా కష్టపడి చదువుకోవాలి. ఇంకెక్కువ విషయాలు లేకుండా, ముఖ్యంగా మన స్కూల్కి సంబంధించి ఒక మేజర్ సమస్య ఉంది, మన డ్రైనేజీ గురించి. ఖచ్చితంగా, ఎందుకంటే మేము ఆ లెవెల్లోనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా సర్దార్ గారు కానీ మిగతా మన ఎంప్లాయీస్ అందరూ ఒక ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్లో ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా ఎంపీ గారిని, అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయి, ఎందుకంటే ఈ డ్రైనేజ్ ఒక పెద్ద సమస్య ఉంది. ఇంత మంచి పాఠశాలలో అదొక సమస్య పోతే కూడా మీరు ఇంకా మంచిగా చదువుకుంటారు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా చదువుకుంటారనే ఆలోచనతో ఖచ్చితంగా సార్ చెప్పినట్టు ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం లోపు ఎందుకంటే చాలా పెద్ద బడ్జెట్తో కూడుకున్నది. మన సొసైటీలో అంత బడ్జెట్ లేదు. ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో, మంత్రుల స్థాయిలో అయ్యేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా మేము ఈ 15 రోజులలో వాళ్ళ టైం తీసుకొని మన పాఠశాలకు సంబంధించిన మేజర్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా మా తల్లులకు చెప్పేది ఏంటంటే, కీర్తిశేషులు కృష్ణారెడ్డి గారికి నివాళి ఏంటంటే, మీరందరూ కష్టపడి చదువుకోవాలి, జీవితంలో పైకి రావాలి, ఉన్నతమైన స్థానాలకు పోవాలి, క్రమశిక్షణతో ఉండాలి, ఎక్కడ కూడా ఈర్ష్యా ద్వేషాలకు లేకుండా క్రమశిక్షణతో మీరు జీవితంలో పైకి రావాలని సందర్భంగా కోరుకుంటూ, ఆ శక్తిని మీకు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించిన పాఠశాల ప్రిన్సిపల్ మేడం గారికి, యాజమాన్యం, మా టీచర్స్కు, ముఖ్యంగా మా చిన్నారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు సర్దార్. అయితే ఈరోజు ఆగస్టు 18 స్వర్గీయ కీర్తిశేషులు యడ్మ కృష్ణారెడ్డి గారి యొక్క వర్ధంతి దినోత్సవం. ఈ 6వ వర్ధంతి దినోత్సవం. ఈ సందర్భంగా సార్ యొక్క ఆశయాలను ఒకసారి నెమరు వేసుకుంటే, నిజంగా ఆయన ఇలాంటి వ్యక్తులు ఈ సమాజంలో మళ్ళీ ఉడతారా, ఈ కల్వకుర్తి ప్రాంతంలో ఇలాంటి వ్యక్తులు పుట్టి మళ్ళా మన మధ్య నడయాడతారా అనేది ఆలోచన వస్తుంది. ఎందుకంటే కొన్ని సంఘటనలు మమ్మల్ని చాలా ఇన్స్పిరేషన్, అంటే చాలా ఆయనను అనుకరించి ఒక దేవునిగా అనువేది మనం పూజించే అవకాశం ఎందుకు వచ్చిందంటే, మేము ఎంత గొప్పగా ఎందుకు చెప్తున్నాం ఆయన గురించి అంటే, నేను చిన్నప్పుడు ఒకసారి 9th క్లాస్లో మా ఫాదర్, నేను 9th చదువుతున్నప్పుడు 86లో అనుకుంటా,
వాళ్ళు విత్తన గుడ్ల కోసం అని వచ్చిరారు కృష్ణారెడ్డి సార్తో వస్తే ఆయన మొదటిసారి కృష్ణారెడ్డి సార్ యొక్క గొప్పతనం గురించి చెప్పిండు ఆయన. చెప్తే ఇట్లనా అని చెప్పి అనుకున్నాం మేము పిల్లలం. తర్వాత కాలానుగుణంగా ఆ 89 పోయి 96లో ఒకసారి కరెంటు ఇష్యూ ఏదో వస్తే మా ఊరు నుంచి నేను అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంటే కృష్ణారెడ్డి గారి దగ్గరికి తీసుకుపోయి నాయకులు ఎవరు లేరు వాళ్ళ దగ్గర, అంటే అంతా గిరిజన తాండ, వాళ్ళకంత పరిచయం లేరు, ఆయన గురించి తెలియదు. అయితే నేనే ధైర్యం చేసి ఈయన గురించి బాగానే అంటారు కదా, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు, చాలా సంస్కారవంతుడు, అదేవిధంగా పేదవాళ్ళంటే చాలా ఇష్టపడతాడు కదా, సమస్య పరిష్కారం చేస్తాడు కదా అని పేరిన్నా చూద్దాము అని ధైర్యం చేసిపోయినా నేను. ఇంటికి పోతే ఇంటి దగ్గర లేకున్నాను, నేను ఏడికి పోయినా డైరెక్ట్ బాయి కాడు ఉన్నాడు అని చెప్పి. అప్పటికి ఆయన ఎమ్మెల్యే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే 96లో. పోతే కరెక్ట్ అప్పుడు మిట్ట మధ్యాహ్నం 2-2:30 అవుతుంది. ఆ టైంలో సేమ్ భోజనం తెచ్చిరు ఇంటి దగ్గర నుంచి, తను వచ్చి భోజనం ఇచ్చిరు ఆయనను. పోయి చిన్న రూమ్లో కూర్చొని టిఫిన్ ఇప్పుకుంటున్నాడు తినాలని. పోదని అంటున్నాడు నన్ను, ఎవరు అని చెప్పి ఆ చిన్న రూమ్ నుంచి ఆయన కేకేసింది. అంటే ఎవరో అబ్బాయి వచ్చిండు, ఏదో సమస్య అంటానా అని చెప్పి ఎంత ఉన్నోళ్ళు అని చెప్పి పక్కన ఉన్న వాళ్ళు పని చేసుకుంటారు, రండి రమ్మనండి అని చెప్పి నేను పోయిన తర్వాత నమస్కారం సార్ అంటే, నమస్తే, ఏం పేరు అంటే, ఇట్లా నా పేరు సర్దార్ సార్, మా దగ్గర ఇట్లా కరెంటు మామూలు ఫ్రీ అది కట్టలేదని చెప్పి, డీడీ కట్టలేదని చెప్పి బోరు వైర్లన్నీ తీసుకుపోయారు, అది మీదేనంట, మాది కాదు పక్క వాళ్ళు ఉన్నారు రైతులు అంటే. లేచి నిలబడ్డాడు ఆయన. తినాలని అనుకున్న వ్యక్తి ఆ టిఫిన్ ఇట్లా వేసి లేచి నిలబడి, చాలా గొప్ప ఆలోచన, నీ పని కోసం రాలేను, ఇతరుల కోసం వచ్చినావు కాబట్టి నువ్వు ఫస్ట్ చేతులు కడుక్కో అన్నాడు. చేతులు కడుక్కున్న తర్వాత భోజనం ఏం తెలుసా, తను తినే ప్లేట్ కడుక్కున్న ప్లేట్లో నాకు భోజనం పెట్టిండు. మామూలుగా దానిపైన టిఫిన్ మూత ఉంటుంది కదా, ఆ మూతలో ఆయన భోజనం చేసి. వద్దు సార్ అంటే కూడా ఇల్లే. అంటే ఏమన్నాడంటే, ఏ కులంలో పుట్టాలి, ఏ మఠంలో పుట్టాలి, ప్రాంతంలో పుట్టాలి, ఎవరి తల్లిదండ్రులు ఎన్నుకోవాలని మన చేతులు లేదు బాబు, మనం ఏ విధంగా ఉండాలి, సమాజ నిర్మాణం కోసం మనం ఏం పని చేయాలనేదే ముఖ్యం. తద్వారానే ఈ సమాజంలో అణగారిన వర్గాలను ఆదుకోవాలంటే అంత ఈజీ కాదు, ఏదో ఒక చిన్న పని చేసి పంపించడం కాదు. ఈ కులరహిత సమాజం పోవాలంటే ఈ దుర్మార్గమైన కుల వ్యవస్థ పోవాలి. అలాంటి పరిస్థితుల్లో నా వంతు నేను పనిచేస్తున్న రామ్ మనోహర్ లోహియా కావచ్చు, మధు దండవతి, జార్జి ఫెర్నాండెస్, అవి లోక్పాల్, జయప్రకాష్ నారాయణ, వారి యొక్క జీవిత చరిత్ర విశేషాలను అవలోలుగా ఆయన అలవోకగా చెప్తుంటే నాకు ఆశ్చర్యపోయినా. నేను చదువుతున్నప్పుడు, రన్నింగ్ స్టూడెంట్ అప్పుడు, డిగ్రీ ఫైనల్ ఇయర్, నాకు తెలియని ఎన్నో విషయాలు, చారిత్రాత్మక అంశాలను, తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్రను, ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసిన తర్వాత ఈయన చాలా గొప్ప నాయకుడు, కానీ కావలసినంత ఇంకా ఈయనకు గుర్తింపు రాలేదని నేను మనసులో అనుకున్నా. నేను వెంటనే ఆ సమస్య పరిష్కారం చేసిన ఆయన వెంటనే, ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, ఇంటికి వచ్చి ఆ యొక్క ఏదైతే ఫోన్ ఉంటుందో మామూలుగా మనం ఏది ఆ వైర్లతోనే మాట్లాడే ఫోన్లు ఉండే కదా మనకి, ఏది మన హౌస్లో ఇళ్ళల్లో ఉండే ఫోన్లతోనే మాట్లాడి ఆ సమస్య వెంటనే పరిష్కారం చేసి, ఆ తర్వాత నేను ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా సార్ను కొన్ని అనుకరిస్తుండేవాడిని సూక్ష్మంగా. బయట ఆయన గురించి మంచి చెప్పే వాళ్ళు ఉన్నారు, కొంత ఒక వర్గం పని కట్టుకొని చెడు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తులు, తాడిత పీడిత పేద ప్రజానికని కోసం ఆలోచన చేసే ఇంత గొప్ప నాయకుడు మళ్ళా కలకుర్తి ప్రాంతంలో పుట్టాడని అనుకొని జీవితకాలం ఆయన ఆశయం కోసమే పనిచేయాలని చెప్పి, అన్ని పార్టీలు కావు, ఏది ఖచ్చితంగా ఆయన మంచి ఆశయం కాబట్టి ఈ సమాజంలో మంచి పెంచడానికి మా వంతు మేము ఎల్లకాలం పనిచేయాలని చెప్పి మేము డిసైడ్ చేసుకొని ఆ దిశ వైపు ఆలోచన చేసుకొని ప్రయాణం చేస్తున్నాం. జోహార్ కృష్ణన్న, జోహార్ జోహార్, అమర్ రహే కృష్ణారెడ్డి గారు, అమర్ రహే. కృష్ణారెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా అన్నకు నివాళులు అర్పిస్తున్నాం. అన్న చేసిన సేవలు కల్వకుర్తికి మరవలేనివి. అన్న ఎంతో మందికి బీసీలను కూడా రాజకీయంగా ఎదిగనిచ్చిన అన్న, ఒక బీసీని మండల ప్రెసిడెంట్, సర్పంచ్, ఇంకొక బీసీని మండల ప్రెసిడెంట్, ఎంతో మంది బీసీలని, ఎస్టీలని, ఎస్సీలని రాజకీయ నాయకులుగా చేసింది అన్ననే. అన్న ఆశయాలు చాలా గొప్పవి. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది కూడా యనమ కృష్ణారెడ్డి అన్నగారే. మళ్ళీ అదే రకంగా యనమ సత్యం కూడా చైర్మన్ అయ్యి డబల్ బెడ్రూములు ఇచ్చింది కూడా ఆ కుటుంబమే అని రాజకీయంగా ఎంతో సేవలు చేసి ఆ కుటుంబం చాలా నష్టపోయింది. భూములు అమ్ముకున్నారు, చాలా ఇబ్బంది పడ్డారు. కానీ రాజకీయంగా ఎదుర్కొని
పెద్ద పెద్ద నాయకులను ఎదుర్కొని పేదలకు ఎంతో సాయం చేసిన యడ్మ కృష్ణారెడ్డి గారు చాలా గొప్ప నాయకుడు. కృష్ణారెడ్డి అమర్ రహే. కృష్ణారెడ్డి గారు చేసిన సేవలు నాకు ఒకే ఒక నాది రఘువత్పేట గ్రామము. నాకు ఆయన ఎంపీపీ ఉన్నప్పుడు ఒక బ్యాంకు మేనేజర్ లోన్ ఇవ్వకపోతే నా ఇంట వచ్చి నాకు లోన్ ఇప్పించిండు. మేనేజర్తో కొట్లాడి లోన్ ఇప్పించిండు. నా ఒక్కరికే కాదు, జంగయ్య అని రఘువత్పేటలో ఒక జంగయ్య అని ఉన్నాడు, మా నాయన నారాయణ అని, ఆయన కొమ్ములు అని, ఎస్సీ కొమ్ములు అని, కొమ్ములయ్య అని, హనుమంతు ఇలాంటి వాళ్ళకి ఎంతో ప్రోత్సహించి ఎంతో సేవ చేసిండు అని. ఎప్పుడు కూడా ఓసీలని రెడ్డిలకు ఉండకపోయేది, ఆయన వెంట అంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళే ఉండేది, వీళ్ళకే చేసిండు ఆయన. ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జై అమర్ రహే కృష్ణారెడ్డి, అమర్ రహే. బడుగిన వర్గాల ఆశాజ్యోతి, నీతి నిజాయితీకి మారిపేరైన శ్రీ స్వర్గీయ యడ్మ కృష్ణారెడ్డి గారికి 6వ వర్ధంతి సందర్భంగా వారికి ప్రత్యేకంగా మరి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మరి ఎమ్మెల్యే గారితో ఉన్న మా అనుబంధం ఎలాంటిదంటే ఒక 50 సంవత్సరాల అనుబంధం. మా నాన్న శ్రీ స్వర్గీయ నేరెడ్డి లక్ష్మయ్య గారు మరి కృష్ణారెడ్డి అనుచరుడు. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా కృష్ణారెడ్డి సార్ అన్న అడుగుజాడల్లోనే మేము నడుచుకుంటూ ఉన్నాం. మరి సార్ గారు దళిత పీడిత వర్గాలకు ఆశాజ్యోతిగా మెలిగిన వ్యక్తి. ఆయన రైతుల పక్షపాతి. మరి కరెంటు విషయంలో కానీ, ఆశ్రమ పాఠశాలల ఏర్పాట్లో కానీ, బీదలకు సాయం చేసే దాంట్లో కానీ చాలా ముందున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు. ఎందుకంటే ఈ రోజుల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గెలిచి ఎమ్మెల్యేలు గెలిచి మరి సేవ చేస్తారో లేదో తెలియదు, కానీ వారు ఉన్న భూమిని అమ్ముకొని కూడా పేద ప్రజల యొక్క సంక్షేమం మరి వాళ్ళ యొక్క అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డ వ్యక్తి కృష్ణారెడ్డి సార్ గారు. మరి నేను స్పెషల్ టీజీగా ఉన్నప్పుడు నేను కలగొండపల్లి మండల్ ఇస్రాయపల్లిలో ఫస్ట్ పోస్టింగ్ 1991లో. మరి అప్పుడు నా జీతం 399 రూపాయలు, 2 రూపాయల దాకా 400. అప్పుడు మా నాన్న పోయి మరి మా అబ్బాయికి చాలా దూరం అవుతుంది, ఇప్పుడు ఈ లాంగ్ ఉంది అని అంటే, అప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జెడ్పీ చైర్మన్ ఉన్నాడు. అప్పుడు మరి సార్ ఎంపీపీగా ఉన్నాడు. అప్పుడు సిఇఓ షాబుద్దీన్ గారు దగ్గరికి వెళ్ళి, ఈ అబ్బాయి మాకు సంబంధించిన వ్యక్తి, ఖచ్చితంగా ఇతనికి మా కలవకుర్తి మండల్ ట్రాన్స్ఫర్ కావాలని నాది మరి ఎంపీ రాము సార్ గారి యొక్క మామ వైరాములు ఎంపీడీఓ గారిది ఒకేసారి ఈ మండలానికి తీసుకొచ్చిన ఘనత ఉంది. అంతేకాదు ఈ కుటుంబంతో మాకు చాలా అనుబంధం ఉంది. మా నాన్నగారు కృష్ణారెడ్డి సాబ్ అనుబంధం ఉంటే మరి వాళ్ళ పెద్ద కుమారుడు అయిన యడ్మ సత్యం, మరి మా తమ్ముడు ఇద్దరు కూడా క్లాస్మేట్లు. మా తమ్ముడు ఇప్పుడు ఇరిగేషన్ ఈగా ఉన్నారు. మొన్న నేను 30 జూన్ 2026 రిటైర్మెంట్ అయితే మరి యడ్మ సత్యం కూడా నా ఉద్యోగ విరమణకు వచ్చి మా నాన్నగారు వాళ్ళ నాన్నగారితో ఉన్న 50 సంవత్సరాల అనుబంధం కూడా వారు స్పష్టంగా మరి చెప్పడం జరిగింది. అంటే కులాలకు మతాలకు అతీతంగా మరి ఏ విధంగా చదివే మనిషి సంసితమైన గౌరవాన్ని దక్కిస్తుందని మొదట పాల్గొని మరి గొప్పగా చెప్పి, మరి అలాంటి ఆశయ వ్యక్తికి పెద్ద కుమారుడు మరి చిన్న కుమారుడు కూడా చాలా మంచిగా ఉన్నారు. వారందరూ కూడా మరి వారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోవాలి. ఇలాంటి వ్యక్తి మన తొందరగా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందుగా ఏదో చిన్న జబ్బు వచ్చి చనిపోయాడు, ఈ ప్రాంతీయులకు తీరని లోటు అనేది చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఉన్నది. మరి వారు ఎక్కడున్న స్వర్గీయ యడ్మ కృష్ణారెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా వారు ఎక్కడున్న స్వర్గం లోపల ఉన్న వారు హాయిగా ఉండాలని మరి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి జై కృష్ణారెడ్డి, అమర్ హై కృష్ణారెడ్డి, అమర్ హై కృష్ణారెడ్డి. తెలుసుకుంటే మీకు తెలియంది తెలుసుకొని బయట ఎలా ఉంది కూడా తెలుసుకోండి. మీరు కూడా వాతావరణం అంతా గమనిస్తారు. ఈ జెన్జీ అంట, జెన్ ఆల్ఫానా ఏంది ఇది జనరేషన్, ప్రతి ఒక్క ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళకి ఒక నిన్నమ్మన ఉద్యోగం అవుతుంది జెన్జీ అని. మీరు ఇంకా మిలియనీర్ అనమాట, మీరు ఇంకా యాక్టివ్గా ఉంటారు. 100 ఏళ్ళ చదివిన లైబ్రరీ మీకు ఒక ఇయర్లో తెలిసిపోతుంది. మీకు ఇప్పుడు ఎట్లుంది వాతావరణం, ఎట్లుంది బయట చాలా పొల్యూటెడ్గా ఉంది. అంటే మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఆ తెలుసుకునే వాతావరణం మీకు ఇక్కడ కలుగుతుంది. అంటే బయట ఎట్లుందో తెలిస్తే మీరు బయట ఇట్లా ఉందా అంటే ఇట్లా ఉండొద్దు అనే వాతావరణం ఇక్కడ ఉంది. ఇది మీరు ఒక ఏమంటారు గర్ల్గా మీరు ఒక సమాజంలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మీ వల్ల ఫ్యామిలీ మొత్తం చేంజ్ అవుతుంది. మీ కమ్యూనిటీలో నేను కూడా చిన్నప్పుడు చూసినా ఇక్కడ మాకు 3 తండాలు ఉన్నాయి. చాలా హార్డ్ వర్కింగ్. నేను అనట్లేదు, మీ దాంట్లో కష్టపడే మనస్తత్వం ఉంది. సిగ్గుపడి రవునా సిటీలో కూడా చూసినా మీరు ఇంటికి పోయినప్పుడు పని చేయాలి, తల్లిదండ్రులకు హెల్ప్ చేయాలి, వ్యవసాయం కూడా చేయాలి,
మనం ఉన్నదే వ్యవసాయం దీనికి ఇక్కడ ఫస్ట్ మన ఫ్యామిలీస్ మొత్తం వ్యవసాయ ఫ్యామిలీసే మొత్తం ఎవరు చూసినా అదే. వ్యవసాయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. మీరు సిటీలో పోయిన ఇల్లు ఉన్న మీ కూరగాయలు మీరే పండించుకోవాలి. మీ బాయ్ దగ్గర పోయారు అనుకో తెలుస్తుంది కదా, మీకు తెలుసు. సిటీలో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, మొత్తం అపార్ట్మెంట్ల లాగా ఉంటాయి స్కూల్స్, గ్రౌండ్ ఏమో బయట ఒక కాలనీ పార్క్ చూస్తారు గ్రౌండ్, వాళ్ళకి ఏం తెలియదు. అంటే వాళ్ళ పాపం వాళ్ళు ఎంతో కోల్పోతున్నారు. మీకు తెలుసు హ్యాడీ అంటే ఏంది, మేజ్ అంటే జొన్నలు అంటే ఏంది, వరి అంటే ఏంది, పశువులు అంటే ఏంది, పాలు ఏంది, చాలా విషయాలు తెలుసు. మీకు అదృష్టవంతులు చాలా. సిటీల పిల్లలకి ఏం తెలియదమ్మా, చదువుకుంటారు కానీ ప్రాక్టికల్ ఎవరు తెలియదు. మీరు ఒక్కటి నేను చెప్పేది ఎక్కువ మాట్లాడను. ఫియర్ ఆఫ్ అన్నోన్ అంటే తెలియంది తెలుసుకోవాలి. అది లెక్కలు కానీ, మీకు సైన్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, గ్రామర్ కానీ, అది తెలుసుకుంటే మీకు భయమే ఉండదు. భయం లేనప్పుడు ఏముంటుంది, ఇక చదువుకోవాలి. ఇంకా క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. మీరు పొద్దున్న 5 గంటలకు లేచి చదువుకో. ఇప్పుడు కూడా పొద్దున్నే లేస్తాం. క్రమశిక్షణ ఉంటే మాత్రం ఈ జీవితంలో ఏదైనా చేసుకోవచ్చు. అవునా? థ్యాంక్ యూ అమ్మా. I would like to thank on behalf of principal and from teachers and my dear students. So we thank you, sir, for being here, and we assure you that our students will study well and be disciplined and they will achieve their goals. Thank you once again, sir. మా కిస్తారెడ్డి సార్, యాక్చువల్లీ నేను ఇదే ఇయర్ వచ్చినా, నాకు తెలీదు. ఈ జనరేషన్లో ఎట్లున్నారంటే లిటిల్ బిట్ అండ్ మీన్స్ 1 ఇంచ్ ల్యాండ్ కోసం ఎంతో ఇది చేస్తున్నారు కదా సార్. ఎంతో ఇది చేసి మనకి ఇంత ల్యాండ్ ఇచ్చినారు. ఐ మీన్ ఒక స్కూల్ ఉంది, ఒక కాలేజ్, గ్రౌండ్, అందరూ ఇక్కడ చదువుకుంటున్నారంటే ఇంకా అది చాలా గ్రేట్ఫుల్ విషయం అసలు. ఇంకా మన కోసం సార్ ఇంకా కష్టపడుతున్నారు. మనం కూడా ఒక ఐడెంటిటీ ఉండాలి మన స్కూల్కి. ఇలా మనం కూడా చాలా చేంజెస్ తెచ్చుకొని అన్నీ చేయాలి. అండ్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన టీచర్స్కి థ్యాంక్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే మనకు ఒక మంచి విషయం ఈరోజు చెప్పినారు. ఐ మీన్ సార్ కూడా చాలా మంచి పనులు చేసినారు. ఐ మీన్ పొలిటికల్లో కూడా, సోషల్ సర్వీస్లో కూడా. ఒక మనిషి సోషల్ సర్వీస్ చేస్తే ఎంత వాల్యూ ఉంటుందంటే చెప్పొద్దు అసలు. మనం ఒక ఇట్లా ఐ మీన్ నిలిచిపోవాలి సొసైటీలో. ఒక పని చేస్తున్నామంటే అందరికీ తెలిసేలా ఉండాలి అది. అండ్ నేను అందరికీ చెప్తున్నా, మీరు కూడా మీ లైఫ్లో వెల్ సెటిల్ కావాలి. అండ్ ఇక్కడ మనకి సార్ ఇంత చేస్తున్నారు కాబట్టి సార్ పేరు నిలబెట్టడానికి మనము ప్రతి క్షణం కష్టపడుతూ ఉండాలి. కష్టాన్ని కూడా ఇష్టంతో కష్టపడి చేస్తూ మనము ఈ సార్ ఐ మీన్ ఎడ్మ కిస్తారెడ్డి సార్కి గౌరవంగా ఉండాలి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ. నేను ఇక్కడికి వచ్చి 5 years అవుతుంది. ప్రతి ఇయర్ August 18కి సార్ వాళ్ళు ఇక్కడికి రావడం, సార్ చనిపోయిన వర్ధంతి డేట్ని ఇలా అసలు వాళ్ళు చెప్పడం, మనతో షేర్ చేసుకోవడం. అసలు సార్ ఎంత గ్రేట్ అంటే 5 acres ల్యాండ్ మనకు డొనేట్ చేయడం మనం అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అసలు ఈ కాలంలో అలా లేదు. ఆల్మోస్ట్ ఎవరు ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకోరు, ఎవరు ఇయ్యరు కూడా. అలా ల్యాండ్ డొనేట్ చేసినందుకు మనం ఎంతో చదువుకుంటున్నాం. మన సీనియర్స్ కూడా ఎంతో మంది చదువుకొని గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉన్నారంటే సార్ వల్లనే. మన స్కూల్లో అలానే గ్రౌండ్ కూడా, ఇంత పెద్ద గ్రౌండ్ ఏ స్కూల్స్లో ఉండదు. ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఓన్లీ బిల్డింగ్ హాస్టల్ కోసమే ఉంటుంది, అక్కడ చదువుకుంటారు అంతే, కానీ గ్రౌండ్ ఉండదు. మనకి ఇంత పెద్ద గ్రౌండ్ ఉండి దాంట్లో రోజు మనం అన్ని యాక్టివిటీస్ చేసుకొని మనం గ్రౌండ్స్లో కూడా చాలా స్టేట్కి, డిస్ట్రిక్ట్ లెవెల్స్కి వెళ్తారు సార్. మన స్కూల్లో అలా గ్రౌండ్ ఉండడం చాలా గ్రేట్ సార్. మీరు చెప్పినట్టు మీరు బాగా చదువుకొని ఒక గొప్ప స్థాయిలో ఉంటామని అష్యూరెన్స్ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మై నేమ్ ఇస్ ఆర్ గోపికాబాయ్. ఐఎమ్ స్టడింగ్ 9th సెక్షన్. చెప్పాలంటే ఇది ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కడం. ఒకసారి ఆ రోజు ఎక్కిన మళ్ళా ఏడ్చి వెళ్ళిపోయిన స్టేజ్ దిగి. సార్ మనకు ఎడ్మ కిస్తారెడ్డి సార్ మనకు ఈ ల్యాండ్ ఇవ్వడం వల్ల మనం ఇంత ఫ్రీగా చదువుకుంటున్నాం, ఇంత ఫ్రీగా అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి మనకు. మనం చదువుకొని ఏదో ఒకటి సాధించి సార్ పేరుని తలుచుకోవాలి. చెప్పాలంటే చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేశారంటే కోటర్లు అవన్నీ ఇచ్చి గెలుచుకుంటారు. నవ్వుతున్నందుకు చాలా మంది అట్లాంటివి ఇచ్చి గెలుచుకుంటారు, కానీ సార్ అట్లాంటి వారు కాదు. మా ఫాదర్ కూడా ఒకసారి వార్డ్ మెంబర్గా నిల్చున్నప్పుడు
మా ఫాదర్ కూడా సహాయం చేసిండు. అంటే పూర్ పీపుల్స్కి హెల్ప్ చేయడం వల్ల అంటే ఇట్లా ఇవ్వరు కదా కొంతమంది డబ్బులు అవన్నీ ఇస్తారు, కానీ మా ఫాదర్ ఇట్లా చేయలేరు. మా ఫాదర్ ఏం చేసారు అంటే పండ్లు ఇచ్చిర్రు, అంటే హాస్పిటల్స్కి వెళ్ళి అని కొంతమంది అంటే అట్లా ఊర్లలో ఉండే వాళ్ళకి పూర్ పీపుల్స్కి కొంచెం హెల్ప్ చేసిండు. అట్లా చేయడం ద్వారా మా ఫాదర్ 70,000 అట్లా ఖర్చు పెట్టిండు ఓన్లీ వార్డ్ నెంబర్కి. మీరు కూడా మీరు ఏదో ఒక గోల్ని అంటే ఒక గోల్ అనేది పెట్టుకొని మీ గోల్ రీచ్ అయ్యి సార్ పేరుని తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.